వెల్కమ్ టు ఈగిల్ హెల్త్. దిస్ ఈజ్ Dr.K Reddy. ఈరోజు మనము ఏసీఎల్ ఇంజరీస్ గురించి తెలుసుకుందాం. ఏసీఎల్ అనేది చాలా ఇంపార్టెంట్ లిగమెంట్ నీ జాయింట్లో 4 లిగమెంట్స్ ఉంటాయి. ఏసీఎల్ అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, ఇంకోటి పీసీఎల్ అని ఉంటుంది, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్, అది బ్యాక్ ఆఫ్ ది నీలో ఉంటుంది. 2 సైడ్ లిగమెంట్స్ ఉంటాయి. లేటరల్ కొలేటరల్ లిగమెంట్ అంటాము, మీడియల్ కొలేటరల్ లిగమెంట్ అంటాము. సో ఏసీఎల్ అనేది చాలా ఇంపార్టెంట్ లిగమెంట్. 70% ఆఫ్ ది స్టెబిలిటీ నీ జాయింట్కి ఇచ్చేది ఏసీఎల్ లిగమెంట్. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఏసీఎల్ ఇంజరీ ఎప్పుడవుతుందంటే ఇది కూడా స్పోర్ట్స్ ఇంజరీ. ఫుట్బాల్ ప్లేయర్స్లో, క్రికెట్ ప్లేయర్స్లో, సమ్టైమ్స్ టెన్నిస్ ప్లేయర్స్లో, రన్నింగ్ జంపింగ్ వల్ల కూడా ఏసీఎల్ ఇంజరీస్ అవుతుంటాయి. మన ఇండియాలో ఈక్వలెంట్ ఏంటంటే టూ వీలర్స్ యాక్సిడెంట్స్లో ఏమవుతుందంటే నీ విల్ బి కాట్ ఇన్ ద బైక్ అండ్ ఇట్ విల్ బి ట్విస్టెడ్, రొటేటెడ్, హైపర్ ఎక్స్టెండ్ అవుతుంది. దానివల్ల ఏసీఎల్ ఇంజరీస్ అవుతుంటాయి. వీటి సిమ్టమ్స్ ఎలా ఉంటుందంటే జనరల్లీ పేషెంట్ ఒక స్నాప్ సౌండ్ వినిపిస్తుంది ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంజరీ. ఇమీడియట్ స్వెల్లింగ్ వస్తుంది, పెయిన్ ఉంటుంది, నడవాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది, నొప్పిగా ఉంటుంది. ఇది కూడా చాలా వరకు మిస్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రాబబ్లీ ఎక్స్రే తీసామనుకోండి, మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఎక్స్రే విల్ బి నార్మల్. ఎలా అవుతుంది? ఎక్స్రే నార్మల్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఏదో చిన్న ఇంజరీ అయింది అని పంపిస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఏసీఎల్ ఇంజరీ మిస్ అవుతుంది. ఒకవేళ ఏసీఎల్ ఇంజరీస్ ట్రీట్ చేయకపోతే ఏమవుతుందంటే ఇన్వేరియబుల్లీ వాళ్ళకి కూడా ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంది. లేటర్ ఆన్ ఆస్టియోఆర్థరైటిస్ సివియర్ అయితే నీ రీప్లేస్మెంట్ అవసరం ఉంటుంది. అందుకని ఎర్లీ డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ ఆఫ్ ఏసీఎల్స్ వల్ల ఏమవుతుందంటే ఆల్మోస్ట్ నార్మల్ నీ జాయింట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇది సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే గివింగ్ వే సెన్సేషన్ అంటాము. స్పెషల్లీ నడుస్తూ పడిపోతారు. స్పెషల్లీ ఎలా అంటే గోయింగ్ అప్ అండ్ డౌన్ స్టేర్స్, కిందికి వెళ్ళేటప్పుడు నీ జాయింట్కి స్టెబిలిటీ చాలా అవసరం ఉంటుంది. ఎవరిలో అయితే ఏసీఎల్ డ్యామేజ్ అయిందో మెట్లు దిగేటప్పుడు చాలా ఇన్స్టెబిలిటీ ఫీల్ అవుతారు, అన్కంఫర్టబుల్ ఇన్స్టెబిలిటీ ఫీల్ అవుతారు, ఒక్కొక్కసారి కింద పడిపోతారు. సో వీరు ఇమీడియట్గా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది. ఎంఆర్ఐ స్కాన్ చేయించుకుంటే మనకి ఎంఆర్ఐ స్కాన్లో క్లియర్గా తెలిసిపోతుంది ఏసీఎల్ ఇంజరీ. సో ఏసీఎల్ ఇంజరీ మనము ఆల్మోస్ట్ నార్మల్ లిగమెంట్ ఇవ్వడానికి ఛాన్స్ అవుతుంటుంది. మనలో కొన్ని స్పేర్ లిగమెంట్స్ ఉంటాయి, నీ పక్కనే స్పేర్ లిగమెంట్స్ చాలా ఉంటాయి. ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్కు ఎలా అంటే మనము దీన్ని డైరెక్ట్ సూచరింగ్ చేయలేము. ఏసీఎల్ ఏంటంటే కంప్లీట్లీ డ్యామేజ్ అవుతుంది, మెస్ అవుతుంది. దాని నుంచి డైరెక్ట్ రిపేరు చేయడానికి వీలు కాదు. కానీ ఈ లిగమెంట్ను మన న్యాచురల్ లిగమెంట్తో రిప్లేస్ చేయడానికి వీలవుతుంది. ఎలా అంటే మోస్ట్ ఆఫ్ ది టైం ఎలా ఉంటుంది, హ్యామ్స్ట్రింగ్స్ అని నీ జాయింట్ పక్కనే హ్యామ్స్ట్రింగ్స్ టెండన్స్ ఉంటాయి. ఆ హ్యామ్స్ట్రింగ్స్ టెండన్స్ను ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్కి యూజ్ చేస్తాము. సమ్టైమ్స్ పటెల్లార్ లిగమెంట్ని యూజ్ చేస్తాము, సమ్టైమ్స్ క్వాడ్రిసెప్స్ లిగమెంట్ను టెండాన్ని యూజ్ చేస్తాము. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్ నేను యూజ్ చేసేది హ్యామ్స్ట్రింగ్, అంటే వెరీ సక్సెస్ఫుల్, వెరీ టైమ్ టెస్టెడ్ ప్రొసీజర్. ఇది కూడా ఆర్థ్రోస్కోపిక్ ప్రొసీజర్ వల్లనే లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ చేస్తాము. కీ హోల్ వల్ల ఇక్కడ ఉన్న హ్యామ్స్ట్రింగ్ లిగమెంట్ని తీసుకొని నీ జాయింట్ ఫీమర్ టిబియాతో ఫామ్ అవుతుంది కదా, నీ ఫీమర్కు టిబియాకు అటాచ్ చేసేసి అబౌట్ ఎంత 20-25 మినిట్స్ ప్రొసీజర్ ఇది. జనరల్లీ పేషెంట్ కూడా అదే రోజు నడవడానికి వీలవుతుంటుంది. ఆపరేషన్ తర్వాత చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఏంటిదంటే ఫిజియోథెరపీ. ఈ ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్కి ఎవరైందో వాళ్ళు ఫిజియోథెరపీ, చాలా రిగరస్ ఫిజియోథెరపీ చేయవలసి ఉంటుంది ఫర్ అబౌట్ 6 వీక్స్ వరకు. ఏసీఎల్ లిగమెంట్ తర్వాత రీకన్స్ట్రక్షన్ తర్వాత అప్పుడే ఫుల్ వెయిట్ బేరింగ్తో నడవచ్చు. హాస్పిటల్లో ఒక రోజు ఉంటే సరిపోతుంది. సమ్టైమ్స్ అదే రోజు ఇంటికి పంపిస్తాము. 10 days తర్వాత 1 స్టిచ్ ఉంటుంది ఐదర్ సైడ్ ఆఫ్ ద నీ, స్టిచ్ తీసేస్తాము. 6 weeks తర్వాత దే కెన్ స్టార్ట్ డ్రైవింగ్. కానీ 2 weeks తర్వాతనే, 10 days to 2 weeks తర్వాత దే కెన్ గో బ్యాక్ టు ఆఫీస్. 6 weeks తర్వాత దే కెన్ డ్రైవ్ అండ్ మెజారిటీ ఆఫ్ యాక్టివిటీ చేయొచ్చు. 3 months తర్వాత దే కెన్ స్టార్ట్ జాగింగ్. ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారో ఆఫ్టర్ మేబీ 5 to 6 months తర్వాత దే కెన్ గో బ్యాక్ టు నార్మల్ స్పోర్టింగ్ యాక్టివిటీస్ అండ్ దే కెన్ హ్యావ్ ఏ నార్మల్ ఏసీఎల్ లిగమెంట్. కానీ
ACL most of the time it's a missed diagnosis. Most of the time మిస్ కావడం వల్ల ఏమవుతుందంటే లేట్గా వస్తున్నారు. బై ది టైమ్ దే కమ్ బ్యాక్ ఏమవుతుంది, కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది, మెనిస్కస్ డ్యామేజ్ అవుతుంది, నీ జాయింట్ డ్యామేజ్ అవుతుంది. ఒకసారి ఆర్టికులర్ కార్టిలేజ్ డ్యామేజ్ అయిన తర్వాత ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రిపేర్. అందుకని ఎవరికైతే ఈ సిమ్టమ్స్ ఉండి ఫాలోయింగ్ ఇన్ ఇంజురీ, దే షుడ్ సీ దేర్ డాక్టర్ ఇమీడియట్లీ అండ్ గెట్ ది డయాగ్నోసిస్ and get the treatment. Thank you once again for watching Eagle Health. Like and subscribe Eagle Health and Beauty.